నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మంచుతో కప్పబడి ఉన్న ఓం పర్వతం ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఓం పర్వతం ఒక్కసారిగా కనుమరుగైపోయింది. కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ఓం అనే ఆకారం కూడా కనిపించకుండా పోయింది. అప్పుడు అక్కడ చూడడానికి నల్లటి ఎత్తైన బండరాలతో కూడి కొండ మాత్రమే మిగిలింది. ఓం పర్వతం పరిస్థితి చూసి స్థానికులతో పాటు పర్యాటకులు, శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరాఖండ్ మంచుకొండలు ఆ మహాశివుడి నిలయంగా భావిస్తారు భక్తులు. ముఖ్యంగా ఓం పర్వతం భోలేనాథ్ నివాసంగా నమ్ముతారు. అలాంటి ఓం పర్వతం కొన్ని అవాంఛనీయ సంఘటనలు సూచిస్తోంది. ఓం ఆకారంలో భక్తులకు కనువిందు చేసే పర్వతం ఇప్పుడు ఎలా మాయమైందో తెలిస్తే షాక్ అవుతారు. వ్యాస్ లోయలో 14,000 అడుగుల ఎత్తులో ఉండే ఓం పర్వతంపై హిందీ పదం ఓం ఆకారంలో సహజంగా మంచు ఏర్పడుతుంది. ఈ కారణంగా ఈ పర్వతానికి ఓం పర్వతం అనే పేరు వచ్చింది. ఈ ప్రకృతి అద్భుతాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. కానీ ఈ సంవత్సరం ప్రజలు ఇక్కడి ఓం పర్వతాన్ని చూడడానికి వచ్చినప్పుడు వారికి భిన్నమైన అనుభవం ఎదురైంది. అక్కడ ఒక పర్వతం ఉంది, కానీ అందులో ఓం ఆకారం లేదు. అటువంటి పరిస్థితుల్లో పర్వతం నుండి ఓం ఆకారాన్ని ఎవరు తొలగిస్తారనేది అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్న సందేహం. కానీ గత వారం ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఓం పర్వతంపై మంచు పూర్తిగా మాయం కావడం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి గ్లోబల్ వార్మింగ్ కారణమని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఓం పర్వతం నుంచి మంచు కరగడానికి కారణం హిమాలయాల్లో నిరంతరం పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రత అంటున్నారు పరిశోధకులు. గత 5 ఏళ్లలో హిమాలయాల ఎగువ ప్రాంతంలో కొద్దిపాటి వర్షాలు, కొద్దిగా మంచు కురవడం, వాహన కాలుష్యం పెరగడం, భూతాపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే హిమాలయాల్లోని జోలింగ్కాంగ్ను ప్రధాని గత ఏడాది అక్టోబర్లో సందర్శించిన తర్వాత పర్యాటకుల తాకిడి 10 రెట్లు పెరగడం కూడా తాజా పరిస్థితికి కారణమని నిపుణులు వాపోతున్నారు. ఏదేమైనా కానీ ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ఈరోజు మనం పెంచుతున్న కాలుష్యం, ఈరోజు మనం చేస్తున్న తప్పిదాలు ప్రకృతి విలయ తాండవ రూపంలో మళ్ళీ మనకు సమాధానం చెబుతూనే ఉన్నా ప్రకృతిని కాపాడుకోవడంలో మనం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పడేస్తున్నాం. ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాం వినాయక చవితికి మట్టి గణేషులను మాత్రమే వాడండి అని. కానీ నేను ఈరోజు కూడా చూశాను హైదరాబాద్లో పెద్దవి వినాయకులు తీసుకొని వెళ్తారు. అవి మట్టివి కాదు. వాటిని చెరువుల్లో, నదుల్లో వేయడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? అక్కడున్న చిన్న చిన్న జీవాలు చనిపోవడమే కాదు, ఆ నీరు కాలుష్యం అవుతుంది. ఆ తర్వాత మీరు ఎంతో పూజ చేసిన వినాయకుడిని తీసి అవతల పడేస్తుంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు, అదే ఒక మట్టి వినాయకుడిని మీరు 10 అడుగులు పెట్టండి. ఒక మట్టి వినాయకుడిని పెట్టి ఆ మట్టి వినాయకుడిని మీ కాలనీలో ఒక పెద్ద ఏమంటారు గొయ్యిలాగా తీసి నీళ్లు పోసి అందులోనే నిమగ్నం చేసి ఒక పూల చెట్లు పెట్టేయండి. ఎక్కడికి వెళ్తాడు? సంవత్సరం మొత్తం తన పూజకు కావాల్సిన పూలను తన మట్టిలో నుంచే పొదిగించి బయటికి తీసుకొని వస్తాడు. ఈరోజు మనం ప్రకృతిని కాపాడుకోకుండా చేతులు ఎత్తేస్తున్నాం. అది మాత్రం ఏదో ఒక రోజు ఉగ్రరూపం చూపుతూ ఇప్పటికే చూస్తున్నాం. కొండ చర్యలు కేరళలో విరిగిపట్టం కానీ, విజయవాడ సంఘటన కానీ, ఖమ్మం కానీ, భద్రాచలం కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా ప్రకృతిని అలాగే గొప్ప గొప్ప అనుభూతుల్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయకపోవడము అనేది నిజంగా దుర్మార్గం. ఇక నుంచైనా ప్రకృతిని కాపాడటంలో మీరందరూ కూడా భాగస్వామ్యులు కండి, అవుతారని ఆశిస్తున్నాను. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తున్న విషయమే అయినా మళ్ళీ మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ₹1 నుంచి మీకు ఎంత తోస్తే అంత సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవడంలో భాగస్వామ్యులు అవుతారు. అలాగే మార్కెటింగ్ యాడ్స్, వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్, షేర్ అవర్ ఛానల్, లైక్ అవర్ ఛానల్. అండ్ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. జై భారత్.